పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల అభిప్రాయాన్ని అయితే సేకరించాం. ఇక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పాలన సాగిస్తుంది అనే దానిపై అయితే ప్రజాభిప్రాయం తీసుకోవడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చెప్పండి, ఎలా ఉందండి పాలన? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి పాలన చాలా బాగుందండి. ముందుగా అశోక్ టీవీ వారికి ధన్యవాదాలు. ఇంకోటి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే అండి, ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఈ జిల్లా గది ఆంధ్ర కూడా మంచి పేరు వచ్చిందండి. ఎందుకంటే ఒక చిన్న ఉన్న అలాంటి ఉన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అంత వెళ్ళి మేము స్థానత లేదండి, మేము మాట్లాడలేము కదండి. మేము 10 సంవత్సరాల బట్టి నుంచి జెండా వస్తూనే ఉంటామండి. కానీ పవన్ కళ్యాణ్ కలుసుకోవాలనుకోండి, ఇప్పుడు కొత్త నాయకులు తయారయ్యారండి. ఇప్పుడు 10 సంవత్సరాల బట్టి నుంచి జెండా మోసిన వాళ్ళకు ఆయన తెలుస్తుంది కానండి, ఆయన తెలిసే మా చిన్న వాళ్ళు ఆయన అందుకోలేము కదండి. మేము ఇప్పుడు కొత్తగా తయారయ్యారండి. ఈ మధ్యన బ్యాచ్ మా మీద కేసులు పెట్టేసి మమ్మల్ని ఇంకా కోర్టులో తిరుగుతున్నామండి. అలా బుక్ అని ఇచ్చేస్తున్నారండి. అప్పుడే మరి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి బుక్ ఇచ్చాడు, మంగళగిరి ఆఫీస్కి వెళ్ళామో సాల్వ్ చేసుకోవడం, ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించాలని మరీ కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పరిపాలన చాలా బాగుంది. చరిత్ర సృష్టిస్తున్నారండి. ఇలా పిఠాపురాన్ని మరి 100 పడకల హాస్పిటల్ నిర్మించారంటే మరి ఎవరు చరిత్రలో కూడా ఎవరో చేయలేరు కదండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎవరికైనా ఒక 50,000 ఉన్నాయనుకోండి, 50,000 ఆయన జేబులో పెట్టేసుకుంటారు తప్ప, కానీ ఇంటికాడ నుంచి తెచ్చి పెట్టి వ్యక్తి ఉన్నాడంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయనకి ఇంత ఎండలో వచ్చి ఇంత అలా చేయక్కర్లేదు కదండి. ఇవాళ ₹1,00,00,000 ఉన్నవాడు ఇంటికాడ 2 ఏసీలు వేసుకుని పడుకుంటాడండి. పవన్ కళ్యాణ్ గారు అలా కదండి. ప్రజలందరూ చూద్దాం, చేద్దాం. ఒక సీటు కాడ నుంచి ఆయన ఇంత కూటాన్ని ఇలాగా దగ్గర చేసుకుని ఎన్నో మాటలు పడి ఇంత విధానంగా జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం. అయితే లోకల్లో కొంచెం అనిశ్చితి ఉంది నాయకుల మధ్యలో అనేది ఉంది, నిజమేంటారు? అది నాయకుల మధ్య అంటే అండి వస్తారండి, కొత్త వాళ్ళు చేరిపోయారండి. ఇప్పుడు నా మీద కేసులు ఉన్నాయండి. ఆల్రెడీ నేను జనసేన తోటి మీద 10 సంవత్సరాల బట్టి నుంచి జెండా మోసానండి. మా ఊళ్ళోనే వేగస్ పార్టీ వాళ్ళు నా మీద కేసులు ఇచ్చారండి. ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాయి. మధ్య చేరిపోయి మరి శ్రీనివాస్ గారి దగ్గర బుక్ ఇచ్చాడు, మంగళగిరి ఆఫీస్కి వెళ్ళిపోయాము, పవన్ కళ్యాణ్ గారితో సాల్వ్ చేసుకుంటే మరి చూసిపోయి కల్లా కూడా మా జల్లూరు గ్రామం అండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు నేను, నా పేరు బత్తిని శివ. ఈ బాధ కూడా చెప్పుకోలేరు కదండి. రాజకీయ పరంగా పెట్టినవండి. అప్పుడు జడ్పీ ఎలక్షన్ లోనే నేను జనసేన తరఫున తిరిగిపోండి. అప్పట్లో మరి ఇంత లేదు కదండి. ఇప్పుడంటే ఇక్కడ ఇంత పవర్ వచ్చింది అప్పుడు, అప్పుడు లేదండి. ఇంక వైసీపీ ఏం చెప్తే జరిగడమే కదండి. ఆయన బొక్కలో వారండి అంటే వారడమేండి. అప్పుడు ఆ ప్రస్థానంలో ఉండేదండి. అప్పుడు ఇప్పుడు అదే పని ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు. కూటమి ప్రభుత్వం అలా చేస్తలే. అలా చేసి ఇలా ఉంటే కేసులు అన్ని ఖాళీ లేకపోనండి. అలా చేస్తలేదండి. న్యాయం ధర్మం కింద వెళ్తుందండి ఇది. ఇది న్యాయం ధర్మం కింద వెళ్తుందండి. ఇది అలా చేసి ఇలా ఉంటే ఇంకేండి బాబు, అలా చేస్తలేదు. ఇప్పుడు అతను మావోడు ఇతను ఈ రోడ్ అన్నది కాదండి. ధర్మం న్యాయం చట్టం ప్రకారంగా వెళ్తుందండి. ఇవాళ పోలీసుల ఆఫీసులు కూడా ఇది బాబు మీరు ఏం చేయాలా బాబు అంటే అది న్యాయం ధర్మం, అబ్బాయి కుర్రోడు కరెక్ట్గా చేసేది లేదని చూసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఆ బాబు లేకపోతే ఖాళీ ఉన్నట్టండి బాబు పిఠాపురం ఎమ్మెల్యే గారి తారీఖు అంటేనే. ఇది ఎమ్మెల్యే గారి తారీఖు అని కదా, ఆంధ్ర కూడా ఎలా ఉందండి, పరిపాలన చాలా బాగుంది. లేకపోతే ఇంత ఎండలో ఇంత ఎండలో ఎలా వచ్చి ఉంటారండి. పరిపాలన బాగున్నా గురించి కదా గురువు గారు వస్తారేమో అని ఎలా కాపులు పొద్దున్న 6 గంటలు కూడా వచ్చేసారండి బాబు వీళ్ళంతా. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి అంటారు, నిజమే అంటారా? లేదండి మరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఊరికి కూడా ప్రతి క్యాటర్ని వేసారు కదండి. ముఖ్యంగా నేను ఇప్పుడు మా జల్లూరులో ఉన్నాం దాన్ని కీర్తి చేసులు ఎన్న నాసిరా అబ్బాయి ఎన్న జగదీష్ గారండి. మేము ఆయన కూడా అలాగే మేము 10 సంవత్సరాల బట్టి జెండా పట్టుకుంటున్నాం. ఇప్పుడు జల్లూరు గ్రామం ఉంది అనుకోండి, ఆయన అన్ని కూడా ఏదైనా కార్యక్రమం ఏదైనా జరగాలంటే వెళ్తామండి. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన షెడ్లు వచ్చేయండి. దీనికి గేదెల షెడ్లు 2,30,000 ఉందండి. ఎవరు ఒప్పు తగ్గటాలో ఇన్నాళ్ళ పరిపాలన కాదండి. ఇన్నాళ్ళ పరిపాలన ఒక 50,000 ఎన్ని చెట్లు అంత ఇవ్వరండి. ఇప్పుడు ఆ పరిపాలన కాదండి. ఎవరికైనా సరే మామూలుగా బాబు అతనికి 30 అడుగులు ఉందా స్థలం అంటే రాసేయండి అని ఇది నీతిగా వెళ్ళి పరిపాలన అండి. ఆ బాబు ఆ పరిపాలన అయితే జనాలు ఎంతమందికి వస్తారు చూడండి ఎలాగ ఉన్నారు. ఉప్పాడు సెంటర్ నుంచి మొదలెట్టి అది గవర్నమెంట్ హాస్పిటల్ అవతల దాకా దండేశారు జనం. ఇంత ఎండలో ఎవరు ఉంటారు చెప్పండి. వీళ్ళందరూ కూడా చూడండి, నా కోలుకున్న చెప్పులు కూడా అరిగిపోయినాయండి. ఇప్పుడు అరిగిపోయిన చెప్పులతో ఈ పార్టీ అలాంటిదండి. ఒక ₹100 ఆయిల్ కొట్టించుకుని కొద్దిగా పనికి కూడా వెళ్ళడం మానేసి వచ్చేవాడిని. ఈ అభిమానం అండి పార్టీ అంటే. ఇన్నాళ్ళు
పార్టీ ఆ పార్టీ కాదండి. ఓ 10 మంది మనుషులు వస్తున్నారు అబ్బాయి, ఆడికి బిర్యానీలు ఇచ్చి పొట్లాలు ఇచ్చి మళ్ళీ ఇచ్చాలని ఇవ్వరండి. ఆ పార్టీ అది. ఈ పార్టీ అది కాదండి, అభిమానం పార్టీ ఇది. తనకొక మామూలుగా 100 రూపాయలు పెట్రోల్ వేసుకోవడం, వచ్చి గురువు గారిని కలుసుకున్నా అన్న పార్టీ అండి ఇది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారి వద్దకు వెళ్ళట్లేదని కొంతమంది అంటున్నారు. అది నిజం అనుకుంటున్నారా? నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల గురించి ఎందుకు వెళ్ళారు సార్? ఆయన సీఎం తర్వాత సీఎం అండి. ఇవాళ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే తప్పగానే సీఎం తర్వాత సీఎం అండి. మరి అన్ని చక్క పెట్టుకుంటే రావాలి కదండి. ఆయన చిన్న క్యారెక్టర్ రేట్ అండి. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం కాదండి, ఈ పిఠాపురం నియోజకవర్గం ఒకటే కాదు కదండి. ఆంధ్ర అంతా చక్క పెట్టుకుంటా రావాలా. ఆ తర్వాత మోడీ గారి దగ్గర కూడా ఆయన మామూలుగా ప్రధానమంత్రి దగ్గర గారు కూడా చక్క పెట్టుకుంటూ వస్తాడు. ఆయన చిన్న కేటగిరీ ఉన్నది ఎట్లా ఆయనకి. అయితే ఎలా ఉందండి అభివృద్ధి ఇక్కడ? అది చాలా బాగుందండి, చాలా బాగుంది. రోడ్లు ఉన్నాయండి, ఎంత చక్కగా ఇచ్చారండి. ఇలాగ నెగ్గిన 3వ రోజు కానించి పట్టినట్టు పట్టేశారండి. ఇంకా తిరిగిలేని రోడ్లండి. మా ఇంటి ముందు మేము మధ్యలో ఇదంతా మోసో గారు ఇదండి మాది. ఊళ్ళో మేము ఉంటాం 3 అంతులు జనం. నా చిన్నప్పుడు ఎప్పుడు, నా వయసు 35 ఇప్పటికి, నా చిన్నప్పుడు ఎప్పుడు వేసారు. ఇప్పుడు అంటే 3వ రోజునే వేసారండి రోడ్డు. ఇంకా తిరిగి లేదండి. మరి సంక్షేమం ఇవ్వట్లేదు, అమ్మఒడి లాంటి కార్యక్రమం అంటున్నారు, తల్లికి వందనం ఇవన్నీ కూడా, సూపర్ 6 చేసుకుంటూ వస్తారు కదండి. ఇప్పుడు మనిషి ఊటగా నుంచే మొదలెత్తాడండి. ఇప్పుడు 1 రూపాయి కానిచ్చే కోట్ల మీద సంపాదన వస్తుందండి. అలాగా ఒక దాన్ని చేసుకుంటూ వస్తారు కదండి పవన్ కళ్యాణ్. చేసుకోకపోతే ఎంతదాకా రారు కదండి. అదే సంక్షేమం ఇవ్వట్లేదు, అభివృద్ధి వైపు చేస్తున్నారు కానీ అంటున్నారండి. అంటే ఇలాంటి పథకాలు, అమ్మఒడి లాంటి పథకాలు ఇంకా రావట్లేదు. నేరుగా అందుతాయండి. ఒబ్బడిగానే బట్టన్ నొక్కాను కాదంటే 11 సీట్లు వచ్చాయండి. బట్టన్ నొక్కడం కాదండి ఈయనకి. ఎవరిది వాళ్ళ అకౌంట్ కి రైట్ గా పడేలాగా ఇలా ఆలోచనగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుందండి. ముందుగా మేము చెప్పుకునేది ఏంటంటే మాగా వినపం మా మీద ఫుల్ గా కేసులు పెట్టేసి ఉన్నాయండి. అదే వైసీపీ వాళ్ళు మళ్ళీ మామూలుగా వెళ్ళి సాల్వాలు కప్పించుకున్నారు. 3,000 రూపాయలు మామూలుగా కూడా పంచిపెట్టారు పవన్ కళ్యాణ్ గారికి ఓడిపోవాలని. మరి ఈ ప్రభుత్వం అది కూడా గమనించాలో మేము కోరుకుంటున్నాం. ఇవాళకే కూడా మేము కేసుల్లోనే ఉన్నాం. వాళ్ళు మామూలుగా సాల్వాలు వేసేసుకుని మర్రెడ్డి శ్రీనివాస్ గారి దగ్గర పూరకు తెచ్చేసి పేటేశంలో పెడేస్తుంటే జనాలు ఏమనుకున్నారంటే ఏలేదో ఇద్దతే అనుకుంటున్నారండి. అందుకే వీళ్ళ గురించి ఆ పైన వాళ్ళకి తెలిసండి, వాళ్ళకి తెలియకుండా ఉండదు. అంటే మేము ఎందుకు అనిపించుకుంటున్నాం అంటే ఈ అశోక్ యూట్యూబ్ ద్వారానే ఈ ఛానల్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారికి వినపం చేస్తున్నామండి. మేము ఈ న్యాయంగా ఉన్న ఈ ధర్మంగానే చేయమన్నామండి. మేము నిజంగా కానీ మేము తేడాగా ఉంటే మా మీద బొక్కలు పెట్టి మళ్ళీ ఏం చెప్పాలండి. ఉత్తర న్యాయంగా పెట్టారు కాబట్టి కేసులు కొట్టమని మేము కోరుకుంటున్నామండి. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పిఠాపురానికి 100 పడకల హాస్పిటల్ రాబోతుంది కదండి, ఎలా చూస్తారు మీరు? మంచిదేనండి, చాలా మంచిది. మరి పెడితేని అది పూర్తి చేస్తే మంచిదే. అంటే ఇప్పుడు వచ్చి ఈ రోజు శంకుస్థాపన కూడా చేస్తున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు. చేస్తారని చాలా సంతోషం. బాగా కడతారు, డాక్టర్ పెడతారు ఎక్కువగానని, షాప్ ఎక్కువగా పెడతారండి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి ఇక్కడ హాస్పిటల్ పరంగా? ఇబ్బంది అండి, ఇబ్బంది లేకపోవడం చాలా ఇబ్బంది. తక్కువగా డాక్టర్లు ఉండి ఏదో ఇబ్బంది అండి ఇప్పుడు దాకా. అయితే 100 పడకల హాస్పిటల్ రావడం కనుక ఎవరు కృషి ఉంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారే కృషి చేస్తున్నారు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పనితీరు బాగానే ఉందండి, కానీ లోకల్లో బాగోలేదు. లోకల్లో నియోజకవర్గం బాగోలేదండి. ఎందువల్ల అంటారు కారణాలు? కారణం ఏంటనేది ఏం చెప్పగలదండి. 3 పార్టీలు వచ్చాయి, 3 పార్టీల్లో కూడా ఎవరి కాళ్ళు ఇడిపోవడంలో తేడా అవుతుందండి. అయితే ఇంత పెద్ద నాయకుడు ఇక్కడ ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఇలా ఉండడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చెప్పండి. ఆయన లేకుండా ఏదో చేస్తామంటున్నారు, మొత్తం చేసింది కూడా ఏమీ ఆపలేదండి. నియోజకవర్గంలో చీపెట్టింది ఏమీ ఆపలేదండి. అయితే బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయిందండి, అలాగే 100 పడకల హాస్పిటల్ ఇవన్నీ. 100 పడకల హాస్పిటల్ చేయొచ్చండి, బిజీగా చేయొచ్చు. మరికొన్ని రోడ్లు పోసారు, మంచిదే. కానీ అంటే లోకల్లో పల్లెటూరులో ప్రదేశంలో ఏం బాగోలేదండి, ఏం చేయలేదు. నాయకులు అన్నవాడు వచ్చి ఏం చేయలేదు. ఉపాధి పనులు కూలి కూడా లేరు, లేక ఇబ్బంది పడుతున్నారు. 3 నాయకులు తయారయ్యారండి. 3 నాయకుల గురించి ఊళ్ళో ఏ పని రావటం లేదు. ఏ గ్రామంలోనే అలాగే ఉందండి. అయితే లోకల్లో రాజకీయాలు ప్రాణంగా ఇబ్బందులు పడుతున్నారంటారా? ఇబ్బంది చాలా పడుతున్నారండి. ఇబ్బంది అంటే ఇబ్బందే. అయితే లోకల్లో ఇన్ఛార్జీలు కూడా వేసారు కదండి. ఇన్ఛార్జీలు కూడా చేసినా పని అవ్వలేదండి. వాళ్ళు వెళ్తే చూస్తా ఉంటున్నారు. అయితే ఈ సమస్య ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుంది అనుకుంటారు? అది పవన్ కళ్యాణ్ గారే పరిశీలించాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదనేది కూడా ఒక విమర్శ వస్తుంది, చాలా మంది అంటున్నారు. వస్తున్నాడు, ఆయన చూడాలంటే ఇప్పుడు 100 మంది పోలీసులు దాటి వెళ్ళాలి. మాకు దాటే అవకాశం లేదు. మేము ఎంతో చేస్తున్నాం,
కార్యకర్తల కింద చేసినా సరే కానీ తోసి పారేస్తున్నారు. అది ఇంక మేము ఏం మాట్లాడుకోలేక సరిపోతాం. ఇన్ఛార్జి దగ్గరికి వెళ్తే ఇన్ఛార్జి చూద్దాలే అండి అంటున్నాడు. అదండి పరిస్థితి. అయితే మరి నాగబాబు గారు కూడా వచ్చారు. ఇక్కడ నాగబాబు గారు ఇన్ఛార్జ్ ఉండే అవకాశం ఉందంటున్నారు ఎమ్మెల్సీ. నాగబాబు గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తేనే వస్తుందండి. నాగబాబు గారు ఏదో వచ్చి పోనాడు తప్ప ఇక్కడ నాగబాబు గారు చేసేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటే అదే అతను ఉండి చేస్తే చేయగలరు. అదండి ఎంత చేస్తాడని సంతోషం గ్రామాలన్నీ కూడా. ఏ గ్రామంలో అభివృద్ధి లేదండి. మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అభివృద్ధి చేయగలరు అనుకున్నారు రాబోయే రోజుల్లో? చేస్తాడనే ఇంకా ఇంకా ఆలోచన అండి. ఇంకా చేస్తామని ఏం చేశారండి? ఏం చేశారు అభివృద్ధి చెప్పండి. ఏం చేశారు చెప్పండి. సామలకోట రోడ్డు ఎంత డబల్ రోడ్డు పోసారు. ఎక్కడన్నా ఈ నియోజకవర్గం రోడ్లు అన్ని బాగానే ఉన్నాయండి. నియోజకవర్గం కాదండి, మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. అది కాదు కావాల్సింది. ఏం చేశారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చింది నుంచి మాకు ఇక్కడ 100 పడకలు వచ్చాయి. లేదా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరో చేయలేదండి ఇప్పటికి. ఏంటండి మరి శ్రీనివాసరావు గారు కూడా బాగా చేస్తున్నారు ఇన్ఛార్జి గారు. అయితే అందరికీ కలిసిమెలిసి ఉండవు కదండి. గ్రూపులు విషయాలు వచ్చాయి. ఆ గ్రూపుల విషయాలు మర్రి శ్రీనివాసరావు గారిని అనుకోనాక ఎవడో సరిపోరండి. మా వాళ్ళు ఎవరన్నా అయితే 4 ముక్కలు అయిపోతారండి. అయితే గ్రూపులు జనసేనలోనే వచ్చాయని ఇతర పార్టీ నుంచా? ఇతర పార్టీల నుంచండి గ్రూపులు అంటేనే. జనసేన ఇబ్బందులు మాకేం లేవు. జనసేనలోనే వచ్చినప్పుడు జనసేనలో మా ఇన్ఛార్జ్ గారు చక్క పెట్టుకుంటారండి. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఏరే గ్రూప్ రావడం, మా గ్రూప్ ని ఎడగొట్టడానికి ఇటు ప్రయత్నించడం, ఆ గ్రూపులో ఉన్నప్పుడు మా ఇన్ఛార్జ్ గారు చర్యలు తీసుకోవాలి. ఆ గ్రూపులో మాత్రం కంపల్సరీగా మమ్మల్ని ఎడగొట్టాలని చూస్తున్నారు. అది మాత్రం కన్ఫర్మ్. కళ్యాణ్ గారు ఇవాళ పిఠాపురం వస్తే అందరూ అసిస్ట్ మంత్రి అండి. ఒక్కరే కాదు, ప్రతి పని అభివృద్ధి ఉంది లేదని మేము అన్నాం. అయితే లోకల్లో కొన్ని ఉన్నాయండి. ఏదైనా తీసుకొచ్చి ఏమన్నా పెట్టడం, ఆడేమో మమ్మల్ని ఎడగొట్టడం. రేపు పొద్దున్న మా ఓటింగ్ వాళ్ళు మళ్ళించుకుంటున్నారండి. మా జనసేన వాళ్ళని వేరే పార్టీ వాళ్ళు మా ఓటింగ్ వాళ్ళు మార్చుకుంటున్నారు. రేపు మాలోకి వచ్చేస్తున్నారు, మాలో వచ్చి అగ్గేటేస్తున్నారు. అగ్గేటేసి ఇటుపోవడం, మాలో మేము కుమ్ములాడుకోవడం మాకు అలా ఉన్నాయండి. ఇవన్నీ కలిసి ఇన్ఛార్జ్ గారు దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్ గారికి తెలియపరచాలండి. తెలియపరచకపోతే కొంత ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. ఇబ్బందులు ఏమని అన్నాం, పార్టీలో లేవండి. పార్టీలో ఇబ్బందులు లేవు. మాకు పనులన్నీ సక్రమం జరుగుతున్నాయి. అందులో మాత్రం ఇబ్బంది లేదు. లోకల్లో మాత్రం ఎడదీనాకి కొంతమంది కలిసారు. కలిసిన వాళ్ళు మాత్రం ఎడగొట్టనాకే చూస్తున్నారండి. వాళ్ళు మారిపోతుంది, మా దాంట్లో ఉండరండి. ఖచ్చితంగా ఉండరండి. అయితే జనసేన పార్టీ వాళ్ళనే ఎడగొడుతున్నారంటారా? జనసేన పార్టీనే 6 ముక్కలు చేస్తున్నారండి. ఇలా ప్రతి గ్రామంలోనే ఉందండి. బయట కాపాడుతున్నారు. మెయిన్ పాయింట్ ఈ పిఠాపురం నియోజకవర్గంలో చక్కగా పనులు అవుతున్నాయి. ఈ ప్రతి ఇష్యూ అందరికి వస్తుంది. ప్రతి ఇష్యూ పవన్ కళ్యాణ్ వస్తుంది. ఎన్ని ఇష్యూల్లో 2 రోజుల్లో పరిష్కారం అయిపోతుంది. ఇంకా అంతకంటే ఏం కావాలండి మనకి కావాల్సింది పనులు కావాలా, అభివృద్ధి కావాలా. మనిషి మనకి కళ్యాణ్ గారు అంటే అన్ని చక్క పెట్టుకోవాలి కదండి. కళ్యాణ్ గారు మొత్తం అంతా చక్క పెట్టుకోవాలి. ఆయన సీఎంతో సమానమే కదా. సీఎంతో సమానం. ఆయన మనిషి మన దగ్గర కూర్చుంటారు. మన దగ్గర కూర్చోడానికి ఆయన కావదండి. అయితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. ఆ ఇబ్బందులు మాత్రం ఇక్కడ మా ఇన్ఛార్జ్ గారు సరి చేసుకోవాలి. నేను చాలా మట్టుకు కూడా నేను చెప్తున్నాను. నేను మామూలుగా జిల్లా కార్యదర్శిని అండి, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని. అదే కొంత ఇబ్బందులు లాంటివి ఉన్నాయి కానీ పార్టీలో లేవండి. మాకు మమ్మల్ని ఎడగొట్టడానికి కొంతమంది పార్టీలు కలిసాయి. ఆ పార్టీలు ఇతర వాళ్ళు కలిసాయి. వాళ్ళు మమ్మల్ని ఎడగొట్టి ఏదో చేద్దామని చూస్తున్నారు. ఎడగొడతారండి, ఖచ్చితంగా ఎడగొడతారు. ఏంటి వాళ్ళకి తెలుసు. మేము జనసేన వాళ్ళం, ఏమి ఇచ్చినా ఏం చేసినా మేము బయటకు వెళ్ళమండి. పవన్ కళ్యాణ్ గారిని అన్నా తిట్టుకుంటాం తప్ప మాకు ఇచ్చి పెడితే మేము బయటకు వెళ్ళమండి. అయితే మమ్మల్ని ఎడగొడుతున్నారండి. అయితే పార్టీలు కలిసే అంటున్నారు కదా, జనసేన తప్పితే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కలిసిందనే ఉద్దేశం? వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశంలో కలిసింది. అది దాన్ని మేము అడుగుతలేదు. అందులో ఎత్తులు మమ్మల్ని ఎడగొట్టడానికి ఇందులో కలిసారండి. రేపు పొద్దున్న ఈ ఎత్తులు అందులోకి వెళ్ళిపోతారండి. ఖచ్చితంగా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు ఉన్నారు. గ్రామాల్లో కూడా ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు సార్. గ్రామాల్లో కూడా ప్రోగ్రామ్ చేసుకున్నారండి. వైఎస్ఆర్ తరఫున ఆ గ్రామాల్లో ఉన్న ప్రెసిడెంట్లు మామూలు వైఎస్ఆర్ తోటి ఇన్ఛార్జ్ చేసుకుంటే వైఎస్ఆర్ వాళ్ళతో కలిపి ఆ ప్రెసిడెంట్లు మాలో కలిసారు. కానీ ఆ వైఎస్ఆర్ ఇన్ఛార్జీలతో టచ్ లో ఉంటున్నారండి. వాళ్ళు ఉండరండి. వాళ్ళు ఏం ఉండరండి. మాకు వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళు ఉండరండి. మమ్మల్ని 3 ముక్కలు చేసి మమ్మల్ని 3 ముక్కలు చేసాక వాళ్ళ పార్టీ వాళ్ళు పోతారండి.
వాళ్ళు మా గురించి ఏం రాలేదండి. మా జనసేన వాడు పెట్టినా పెట్టకపోయినా మాకు అక్కర్లేదండి. మాకు నాయకుడు అన్నవాడు అలా ఉంటే చాలు. ఎప్పటికీ అతను అలాగే ఉండాలండి. మమ్మల్ని కొట్టినా ఉండాలి, అతను మేము తిట్టినా ఉండాలి. అయితే శాశ్వతంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇలా విడగొట్టిన ఓటర్లు విడిపోరు అనేది కూడా ఉంది. మా జనసేన వాళ్ళు మాత్రం ఎరగడం ఉందో అయితే మా పార్టీ కొంత గ్యాప్ ఇస్తుంది, వాళ్ళకి సస్పెన్స్ పెడుతుందండి. వాళ్ళ చర్యలు తీసుకుంటే ఏం ఉండదు. లేకపోతే ఇది నిప్పి పెడతామండి, ఒక ఇల్లుతో ఆరిపోతే పర్లేదు, కనీలు కళ్ళకి అగ్గెట్టుకుంటుంది. అది మంటితే ఏమన్నదండి. అందుచేత ఏమన్నా దయచేసి వచ్చి రమ్మనండి, మేము వద్దంటలేదు. కానీ వాళ్ళు అలాగే ఉండమనండి. వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమనండి. మాలో అగ్గేటేసి మాకేదో మీటింగ్ ఇవ్వాలి, మేము ఏదో చేయాలన్న దున్నెత్తే మాత్రం కొంత మట్టిగా ఆలోచిస్తామండి. లేదంటే మాత్రం గట్టిగా మరి ఉంటుందండి వాళ్ళకి. అయితే ఈ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ప్రతిదీ వెళ్తుందని అనుకుంటున్నామండి. వెళ్తుంది అనుకుంటున్నాం. మరి వెళ్తుందో లేదో అది చూసుకోవాలి తప్ప మాకేం తెలుస్తుందండి. అది ఇన్ఛార్జ్ గారిలో ఉంటుందండి. కొంతమంది లోకల్ నాయకులు ఉన్నారండి. ఆ లోకల్ నాయకుల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అందరూ మేము కలిసిమెలిసి ఉంటామండి. ఇడిపోయినా తిట్టుకున్నా ఎవరో పెద్ద మధ్య వస్తారు కలుపుతారు. మేము జనసేన వాళ్ళు మాత్రం ఇడిపోం. అదే మమ్మల్ని అగ్గేటనాక మాత్రం వస్తున్నారు. అదండి మా బాధ. అది అయితే ఎలా ఉందంటారు ఇప్పుడు పాలన? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి పాలన అయితే చాలా బాగుందండి బాబు. అయితే ఇక్కడే నివాసం ఏర్పరచుకుంటానని ఇక్కడే ఉంటానన్నారు కదా, ఇక్కడి నుంచి పరిపాలన చేస్తానన్నట్టుగా అన్నారు. మరి అవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం గారు అండి ఆయన. అది అంతా ప్రశాంతంగా ఉండాలంటూ ఉంటారండి. చెప్పండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలండి. ఇతర పనులు అన్ని చూసుకుంటున్నారండి. మన ఎవరు అల్లూరి సీతారామరాజు వెళ్ళారు. ఆ రోడ్లు ఏజెన్సీ వెళ్ళి అన్ని చూసారండి. రోడ్లు పోయించారు. ఏంటండి ఇది ఏవి లేదని అందరూ డిపార్ట్మెంట్ ద్వారాగా అవుతున్నాయండి. పవన్ కళ్యాణ్ గారి పనులు అన్నీ ఇన్ఛార్జ్ గారి ద్వారా గానీ ఏంటి ఆడికి ఎట్లేదు వీడికి ఎట్లేదు అంటే అంటారండి ప్రతి ఒడిని. నా పేరు సోర్సిట్ బోరేకాప్ అంటారు. నేను సీనియర్ లీడర్ని. నాకు పదవి లేకపోయినా అక్కడికైనా అలాంటి ఆశలు లేవు. ఏంటండి అయితే డిపార్ట్మెంట్ ద్వారా అయినా కానీ నాయకుడి కోసం చూస్తారు కదండి ఓటర్లు. నాయకులు ఎందుకండి? నాయకులు ఎందుకు? నాయకులు అంటే తగబెట్టి చేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎంత మునుపు తినున్నారు దాని మీద అందరూ ఏదో ముట్టేస్తాను మాకే లేదు. పార్టీ నుంచి మాకు ఇన్ఛార్జ్ గారు మరి శ్రీనివాస్ గారు ఉన్నది మాకు బ్రహ్మాండంగా ఉందండి. ప్రతి దిక్కునికి వస్తున్నారండి, ప్రతి దిక్కునికి తిరుగుతున్నారు పాపం. మన ధాన్యం అంతా వెళ్ళిందంటే అండి ఇవన్నీ చూస్తున్నారు సార్. చూసి అన్ని చేసి రైతులకి కలెక్టర్ గారికి అన్ని చెప్పి ప్రతి ఊరు వెళ్ళి ఆ ధాన్యం గురించి అన్ని మాట్లాడి మీకు ఏదైనా అక్కడికైనా అన్ని ధాన్యాలు గింజలు లేకుండా వెళ్తుందని చెప్పారు శ్రీనివాసరావు గారు. ఏంటండి అయితే కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇంకా పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంటుందండి అండి. చాలా బాగుంటుందండి. అదండి కళ్యాణ్ గారికి అడ్డు ఉన్నదండి. అయితే కొంత ఎగుడు దిగులు ఉన్నాయండి. ముందుగా సరి చేసుకోవాలండి. ముందుగా సరి చేసుకుంటే ఏముండవండి. మా ఇన్ఛార్జ్ గారు మాత్రం సరి చేస్తున్నారు. అయితే అతన్ని మించిపోతున్నామో అని మేము అనుకుంటున్నాం అంతే తప్ప మేము మాత్రం ఇన్ఛార్జ్ గారి పాటు మాత్రం మాకు ఏ ఇబ్బంది లేదు. అదండి ఆయన చెప్పాలి. కళ్యాణ్ గారు చెప్పకపోతే ఇన్ఛార్జ్ గారు ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ రావద్దన్నాడు ఇన్ఛార్జ్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి గొడవ వెళ్తేనే అన్ని ఉన్నాయి. ఫ్యామిలీ కూడా ఉంది ఉన్నట్టు ఉంది. సిఏ గారిని ఎస్సీ గారిని సస్పెన్స్ అయ్యి నా వల్ల అవ్వాలి. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు స్పందనలో పెట్టాను. నాకు ఏ రకమైనది పరిష్కారం జరగలేదు. ఏంటంటే అసలు అసలు సిఐ గారు ఎస్ఐ గారు కూడా నేను ఎలక్షన్ ముందు నుంచి తిరుగుతాను. వైఎస్ఆర్ కానీ తిరుగుతున్నాను. కోర్టు నాకు పిచ్చి అని పెట్టారు. డాటా సర్టిఫికేట్ లేకుండా పోలీస్ స్టేషన్ లో కుక్కను కనిపించేసారు 4 పోలీసులు పట్టుకుని. నేను కలెక్టర్ గారికి ఇచ్చాను డైరెక్ట్ గా. సిఐ గారు ఉండగా అందరినీ అడిగాను. మళ్ళీ శ్రీనివాస్ని అడిగాను. నాగబాబు కూడా చూడమన్నారు. పవన్ కళ్యాణ్ కూడా చూడమన్నారు. వాళ్ళు మంచోళ్ళే. వెనకాల ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ ఇది లేదు. ఇప్పుడు పట్టుకొచ్చి నాకు ఉన్నాయన్నీ నా చెల్ల ఇచ్చేసుకుని నాకు లేనిది పెట్టారు. కోర్టుకి పెట్టారు. ప్రాబ్లం అసలు ఏదన్నా నేను వెళ్ళాను కేసుకి. నాకు చాలా చేయలేదు. ఒకసారి పిలిపించలేదు. అవతల మా బామ్మతి వచ్చేవాడు. కేసు ఏంది? మా అమ్మాయి చనిపోయింది. తిరిగి నాకు రావటం లేదు. పరిష్కారం చేయమన్నా పెద్దల్లోకి కానీ స్టేషన్కి కానీ రాలేదు. ఎస్పీ ఆఫీస్కి ఇచ్చాను. వైఎస్ఆర్ కానించి కాపులకి మాలకి గొడవ జరిగాయి. మా బామ్మతి కేసులు ఉన్నాయి. ఈ రాజకీయంగా కూడా ఆబ్జెస్తున్నారు వైఎస్ఆర్ వాళ్ళు అందరూ కలిసి. మళ్ళీ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడ చేపలు తిరిగాను. అన్ని తిరిగాను. నాగబాబు గారు కూడా చెప్పారు
పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వాళ్ళదేం తప్పలేదు. ఎస్సీ అసలు ఒకసారి పిలిపించలేదు, సిఏ కూడా చెప్పినారు, కలెక్టర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. నన్ను కుక్కగా అర్పించేశారు హాస్పిటల్, నాకు పిచ్చని రాసి కోర్టుకు పెట్టి తిప్పుతున్నారు. నేను లాయర్ని కూడా పెట్టుకోకుండా నేనే తిరుగుతున్నాను. 2 సంవత్సరాలు అవుతుంది, రేపు మే 10 వస్తే 3 అవుతుంది. నేను భార్య నేను ఎంత పిచ్చోళ్ళే తిరుగుతున్నాను. నాకు పిచ్చని ఆ డాక్టర్ ఎస్సీయా లంచం తెమ్మన్నాడు, అవన్నీ చల్ల ఇచ్చేసుకున్నాడు, బోళ్ళు ఉన్నాయి చెప్పుకుంటేని. మళ్ళీ శ్రీనివాస్ చెప్పాను, రావద్దన్నారు. అదేంటి పరిష్కారం, మరి ఏం చేయాలి? మల్లం గ్రామం అంటే ఇది అన్నట్టు ఉంది. నాకు ఏదో పరిష్కారం చేయాలి కదా, పెద్దలు పేరెంటాల్లో ఎవరో చేయాలి కదా. వాళ్ళు మంచోళ్ళే, వెనకాల చేసేవాళ్ళు. ఇది ఒక్కసారి కూడా కూర్చోబెట్టి చేయకుండా ఇలా చేసుకొచ్చారు. ఆ కోర్టులో చెప్తారు ఇది పరిష్కారం ఎలా ఉంది. నేను పవన్ కళ్యాణ్ అయితే ముందుసారి వచ్చినప్పుడు కలిశాను, ఇచ్చాను, సొంతంలో పెట్టాను. ఎటువంటిది కూడా ఫోన్ రాలేదు. కలెక్టర్ గారి దగ్గర నుంచి మాత్రం వచ్చింది, పైకి పంపిస్తా అన్నారు. దానికోసం వేచి చూస్తాను అన్నాళ్ళైనా. దీనివల్ల అవుతుంది, నాకు పవన్ కళ్యాణ్ వల్ల అవుతుందని నాకు తెలుసు. ఆయనకి చెందలేదు, చారనిత్తం లేదు, మధ్యలో అడ్డంకులు పెడుతున్నారు. వెనకాల మన నాయకులు అంతా నన్ను తక్కువ వెళ్ళాను. నేను భగవంతుడి జాతిగా నేను తప్పుంటే నేనే అనుమింతాను. నా కూతురు పోయి నేను బాధపడుతుంటే నా మీద లేనిపోని పెడతారా పిచ్చని వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికెట్లు ఈ కోర్టు చూపించమానండి, లేకపోతే వాళ్ళ మీద పెడతానండి. ఓన్లీ అది చెప్పండి, ఎలా ఉందండి పాలన? బాగుందండి. వంద పడకల హాస్పిటల్ రాబోతుంది, ఇదంతా ఎవరి వల్ల వస్తుంది అనుకుంటారు? ఇప్పుడు సీఎం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పవన్ కళ్యాణ్ వాళ్ళు వస్తుందండి. ఇప్పుడు దాకా ఎన్నో పార్టీలు వచ్చి పోయి ఎవరికైనా తీసుకొస్తానని చెప్పడం తప్ప ఎవరు చేసింది ఏమీ లేదండి. ఇప్పటికి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రోడ్లు అయితేనో పల్లెటూరులో రోడ్లు ఇప్పుడు దాకా వస్తాయని చెప్పి ఎవరు ఊహించలేదండి, కళ్ళ కూడా ఎవరు అనుకోలేదు. పల్లెటూరులో రోడ్లు వచ్చాయి, అన్ని వచ్చాయి. ఇప్పుడు వండపల్లి హాస్పిటల్ అవుతుంది, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా పాస్ అయింది, అది కూడా తొందరలో అవుతుంది. ఒకటి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తాడండి. ఒకసారి వచ్చాడని రావు కదండి. ఇప్పుడు కుర్రోడు పుట్టినంటే పరిగెడతాడు కదా, నీరు అడుగుతాడు, తర్వాత లిగుతాడు, తర్వాత పరిగెడతాడు. అలా స్టెప్ బై స్టెప్ పెరుక్కుంటూ వస్తుందండి. అంతే తప్ప ఏదో వచ్చేసి చేయలేదు అంటే ఏం చేయలేదు చెప్పండి. 3000 పెన్షన్ 4000 చేశాడు, 4000 పెన్షన్ 6000 చేశాడు. ఒక్కసారి ఇచ్చాడు. ఒక్కసారి ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిందండి? 200 పెంచుకుంటూ వెళ్ళాడు. కానీ నెల కాదు కదా, 3000 4000 ఒకసారి ఇచ్చాడు, 4000 6000 ఒకసారి ఇచ్చాడు. అది జనాలు అర్థం చేసుకోవాలని. అంతే తప్ప నాకు అమ్మఒడి లేదు, నాన్నఒడి లేదు, 15,000 లేదు, అవి కూడా వేస్తానండి. కంగారు పడతానండి. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వేస్తానని ఇప్పుడు వేస్తాడు కూడా. అదే గైడ్ లైన్స్ ఇచ్చాడు, అమ్మఒడి వేస్తానన్నాడు. ఒకరికి కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాడు, ఏం చూపించాడు. అది ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం అవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్న, అక్కడ మోడీ గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిస్తేనే ఏదైనా పని అవుతుందండి. అది అయితే లోకల్ గా చూస్తే నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, నాయకుల మధ్య సఖ్యత లేదు అంటున్నారు. మీరు ఏ విధంగా చేస్తారు? చాలా నాయకులు చెప్తారా, కార్యకర్తలు అనుకున్న మాటలు ఎంతండి. నాయకులకి అంతా బాగానే ఉందండి. నాయకులకి కాదండి, కార్యకర్తల్లోనే సామాన్య ఓటర్లో గానీ లేకపోతే జన సైనికులకి వేరే వాళ్ళకి ఒక పొందం లేదు అన్నట్టుగా అంటున్నారు. ఏమీ లేదండి. పంతం లేకపోతే ఇక్కడికి ఎంతమంది వెళ్ళిపోతారు చెప్పండి. పంతం లేకపోవడానికి కలనే. ఇక్కడ టీడీపీ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన 3 పార్టీలు కలిపి వచ్చాయండి. ఇక్కడికి అన్ని పార్టీలు ఉన్నారండి. ఇక్కడ లేరని చెప్పి ఊహించుకుంటారు జనాలు, అంతకంటే ఏమీ లేదండి. ఇక్కడ కార్యకర్తలు ఏమంటున్నారంటే ఇక్కడ జరిగేటువంటి అంశాలు కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళట్లేదు అంటున్నారు. ఇప్పుడు గారు వెళ్ళకపోతే 100 రాష్ట్రాలు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది కాదండి, లోకల్ గా ఉన్న పాలిటిక్స్ ప్రతిదీ కూడా ఇన్ఛార్జ్ ద్వారా వెళ్తున్నాయండి. అక్కడికి వెళ్తలేదు, మనం అనుకోవడం అంతేండి. వెళ్ళటం లేదని కళ అన్నది. ప్రతిదీ కూడా ఇష్యూ వెళ్తుందండి. దాన్ని ఆయన పరిష్కరించి ఇన్ఛార్జ్ ద్వారా పరిష్కరించి చూపిస్తున్నారండి ఆయన. అయితే అభివృద్ధి ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు? అందుబాటులో లేరు కళ్యాణ్ గారు అంటున్నారు చాలా మంది. కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోయినా అభివృద్ధి ఎలా ఉందండి? స్వామి, అందుబాటులో ఉండడానికి ఆయన నార్మల్ ఎమ్మెల్యే కాదు కదా, డిప్యూటీ సీఎం. 5 సార్లు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఒక మన నియోజకవర్గానికే కాదు కదా, మొత్తం స్టేట్ విలేజ్ కూడా చూసుకున్నారు. ఆయన ఎక్కడ కరెంట్ లేని పల్లెటూరులు కూడా కరెంట్ లేని రోడ్లు వేస్తున్నారు. ఇంకెందుకంటే ఏం చేస్తుంది అభివృద్ధి అంటే ఏది చెప్పకపోయి. ఇక్కడ అభివృద్ధి అయితే చాలా బాగుందండి. ఇంకా పెరుగుతుంది, కూడా డెవలప్మెంట్ అవుతుంది తప్ప ఏమీ లేదండి. ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఉన్నది, పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చే అవకాశాలు లేవండి ఇక్కడికి. అయితే శాశ్వతంగా ఇక్కడ నివాసం కూడా ఏర్పరచుకుంటా అన్నారు, ఆ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ నివాసం స్థలం కూడా కొన్నారు, ప్రపోజల్ లో ఉంది. అది కన్స్ట్రక్షన్ అవుతుంది, చేస్తారు. ఇప్పుడు టైం పడుతుంది. చెప్పండి, ఎలా ఉందండి పాలన, పవన్ కళ్యాణ్ గారి పాలన? పేరు రామయ్య, పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం అండి మాది.
ఆయన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి బాగా జరిగింది. ఇంకా జరగబోయేది కూడా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన వచ్చిన తర్వాత రైల్వేటేషన్, తర్వాత మన సంత మార్కెట్, సంత మార్కెట్, 100 పడగల హాస్పిటల్, ఏమంటే ఉప్పాడ పెళ్లి రూట్లు బ్రిడ్జ్, ఇవన్నీ కూడా ప్యాస్ అయ్యాయండి. పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు లోకల్ గా వినిపిస్తుంది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నారు కానీ లోకల్ గా అందుబాటులో ఉండకపోవడం, ఇక్కడ నాయకుల మధ్య సమన్వయ లోపంతో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవడం లేదు, పవన్ కళ్యాణ్ స్థాయికి వెళ్ళట్లేదు అని కొంతమంది అంటున్నారు. లోకల్లో ఉన్నాడంటే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాని ఆయన డిప్యూటీ సీఎం అండి. రాష్ట్రం అంతా తిరగాలి. ఆయన నియోజకవర్గానికే కాదు, ఆయన లేకపోయినా లోకల్లో కొంచెం అనిశ్చిత ఉన్నది అనేది కూడా ఉంది కదండి. ఆయన లోకల్లో అనిశ్చిత ఉంటదండి. అందుకే మేము కోరుకునేది ఏంటంటే లోకల్లో కూడా మా పిఠాపురం పట్టణంలో ఒక నాయకుడు అనేవాడు మంచి చెట్లు తెలుసుకుని పరిష్కారం చేసే నాయకుడు కూడా ఉండాలి. నాన్నెండి శ్రీనివాసరావు గారు ఉన్నారండి, ఆయన చేస్తున్నాడు చాలా మట్టికి. కానీ ఆయనకి అన్ని వెళ్ళవు కదా. ఆయన పరిధిలో కూడా ఆయన ద్వారా మాకు ఒక వ్యక్తి ఈ నాయకుడి కింద ఇక్కడ ఉంటే బాగుంటుందని మా కోరిక. అయితే ఇక్కడ నాయకులు చాలా మంది ఉన్నారు కానీ సమస్యలు తీర్చడానికి కానీ లేకపోతే వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కానీ సరైన బలమైన నాయకత్వం లేదు అనేది విమర్శ వస్తుందండి. అది నిజమండి, అది నిజం సార్, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఆయన అమలు జరపడానికైతే ఆయన ఎక్కడున్నా కానీ పనులు జరుగుతున్నాయి సార్. అంటే పెద్ద స్థాయిలో పనులు జరుగుతున్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదండి. చిన్న సమస్యలు కూడా కొన్ని అవుతాయండి, అన్ని అవ్వకపోవడం లేదు, కొన్ని అవుతున్నాయి. మెయిన్ అది, అంతకంటే ఏం కాదు. అయితే కళ్యాణ్ గారు నాయకత్వంలో పిఠాపురం ఎలా ఉండబోతుంది ఇంకా అనుకుంటున్నాను? నెంబర్ 1 గా ఉంటదండి. చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎలాగైతే చూసుకుంటున్నాడో ఈయన పిఠాపురం నియోజకవర్గం మాకు రావడం మాకు అదృష్టం అండి. ఈ నియోజకవర్గం ఆయన మళ్ళీ మళ్ళీ ఆయనే ఉంటాడు, వేరే ఒక్కడు రావడానికి అవకాశాలు లేవండి, అది మాత్రం గ్యారెంటీ. అయితే మరి చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయండి. మరి చేసి అనాలి అవ్వాలి కదా సార్, 10 నెలలు అయింది. ఇప్పుడు మేము సేవ ద్వారా ప్రతి ఒక్క విషయం చెప్పుకుంటున్నాం. ఒకటి కాదు ఒకటనే వెళ్తాయి కదా, ఎవరికి బావు అని చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఎలా ఉందండి ఇక్కడ ప్రజెంట్ పాలన, ఎలా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు? ఎమ్మెల్యే గారు పని అనుకున్న పని అందులో చేస్తుంటారండి. ఆ ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది ఏమి లేదు. అయితే రాష్ట్ర నాయకుడు కాబట్టి ఆయన ఎక్కడో ఉంటాడు, ఎక్కడున్నా పనులు మామూలు జరుగుతుంటాయండి. పనులు జరుగుతున్నాయి కానీ లోకల్ గా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, నాయకుల మధ్య సమన్వయం లోపించింది అనేది కూడా ఒక విమర్శ ఉంది. సమస్యలు ఎప్పుడు అలా ఉంటాయండి. సమస్య లేకుండా ఒక గ్రామంలో 4-5 నాయకులు ఉన్నారండి. వాళ్ళకి మధ్యలో ఇబ్బందులు ఉంటాయి కానీ పని ఒత్తిలోకి అందరూ ఉపయోగపడతారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో బలమైన నాయకత్వం జనసేనకు ఉందా అంటే ఏమంటారు? కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు కదండి. కళ్యాణ్ అందుబాటులో లేకపోయినా మరేడు శ్రీనివాస్ గారు ఉంటున్నారు కదా, మరేడు ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జి వల్ల మనకు అన్ని ఇబ్బందులు లేకుండా పోతాయండి. అది ఆయన రాష్ట్ర నాయకుడు కాబట్టి ఆయన ఉన్నాడు కదా, అందుమనే నెలకోసారి 15 రోజులకోసారి వస్తారండి. వచ్చినప్పుడు అవన్నీ సర్దుకుంటారు. ఎవరో ఒకరు కింద మీద పడినా దాన్ని మామూలుగా కామలో అందులోకి ఆకుట్లోకి చేరుతాయి ఇప్పటికైనా. అయితే ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది అనుకుంటున్నారా? కూడా వెళ్తాయండి, వెళ్ళకన్నా ఉండవు కదండి. ఏదో పనికొచ్చి వెళ్తాయి, పని కానీ ఇంత ఉంటాయి. ఇవన్నీ మామూలే కదండి. ఇంకా అన్ని జరిగి రోడ్లు ఉన్నాయండి. ఎప్పుడిచ్చో చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు వదిలేశారు, జగన్ గారు 5 ఏళ్ళు వదిలేశాడు. 8 ఏళ్ళ బట్టి రోడ్లు లేదు. ఇవాళ రోడ్లు పొంత రోడ్లు అయితేనో ఏదైతేనో మొత్తం మీద ఈయన అభివృద్ధి చేస్తున్నాడు. మన పిఠాపురం నియోజకవర్గం ఉన్న జరగకుండా పిఠాపురం నియోజకవర్గం సస్యామలు చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చి ఏదైనా రాష్ట్ర నాయకుడు కాబట్టి ఎప్పుడు ఆయన బతుకున్న చెప్పు పిఠాపురం పోటీ చేస్తాడు, పిఠాపురం ఎక్కుతాడు. ఎప్పుడు శాశ్వతంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎప్పుడు ఆయన బతుకున్న చెప్పు, ఆయన పోటీ చేస్తే రాజకీయాల్లో ఉన్న చెప్పు పిఠాపురమే పోటీ చేస్తాడు. పిఠాపురం ఎప్పుడు నిత్యం లక్ష ఓట్లతో ఎప్పుడు నెగ్గుతాడండి. ఇప్పుడు ఇక్కడ 100 పడకల హాస్పిటల్ రాబోతుంది కదండి, ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇక్కడ పేషెంట్స్ అండి? అందరంటే వీళ్ళందరూ కలిసి మొత్తం 4 జిల్లాలు కలిసి కాకినాడ వచ్చేస్తున్నారండి. ఈ కాకినాడ రావడంలో ఇంకా వాళ్ళు బేగా మంచం అవ్వకపోతే ఎవడో ఒకటి ఇండియన్ చేసి ఇంకోటి చేసి మొత్తం మీద అక్కడ పూర్తిగా ఆరోగ్యాలు బాగున్నా కూడా కొంత ఏదో వాళ్ళు చూసి చూడక చచ్చిపోతున్నారు జనం. ఈ 100 పడకల హాస్పిటల్ వచ్చాక ఇక్కడ 4-3 నియోజకవర్గాలు ఇక్కడ జనం సరిపోద్ది అని ఆ దృష్టిలో మన పిఠాపురం ఈయన
ఓపెన్ చేస్తున్నాడు. అయితే ఈ హాస్పిటల్ వల్ల ఇంకా చుట్టుపక్కల కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా? చిన్న చిన్న హోటల్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటి ఏమన్నా ఉంటే నీకు హోటల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఒక కిరాణా కొట్టు అవ్వచ్చండి, ఒక ఇల్లు కొట్టు అవ్వచ్చండి. అన్ని విధాలుగా కూడా సౌకర్యం బాగుంటుందండి, అందరికి కూడా బాగుంటుంది. ఈ 100 బెడ్ల హాస్పిటల్ ఈవేళ శంకుస్థాపన అవుతుంది సార్. అయితే కళ్యాణ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అయినప్పటికీ ఇంకా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, నాయకుల మధ్య కొంచెం కోఆర్డినేషన్ లేదు అనేటువంటిది వినిపిస్తుంది. కళ్యాణ్ గారు కూడా అందుబాటులో ఉండడం లేదని తరచూ అంటారు అందరూ. కళ్యాణ్ బాబు గారు అందుబాటులో లేకపోయినా ఏదైనా సార్ సాయంత్రం నుంచి వెళ్ళిపోతుంది. మర్రెడ్డి శ్రీనివాసరావు అన్న వ్యక్తి మనకి అందరూ కూడా అందుబాటులో ఉన్నారండి. ఆయన ప్రతిరోజు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సాఫ్జీలు కూర్చున్నారండి. ఆయన ఎక్కడికి బయటకు వస్తుందండి. కార్యకర్తలకి, నాయకులకి, 20 అందరూ కూడా అందుబాటులో ఉన్నారండి. అయితే మర్రెడ్డి శ్రీనివాస గారు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కూటమి తరపున పార్టీలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కానీ కొంచెం అనిశ్చితి ఉంది అనేది ఉందండి నియోజకవర్గంలో. అది నిజమంటారా? నిజమే ఉందండి. ఒకరికొకలా ఉంటే ఒకరికొక దానికి చెప్తుండే అది మా. మరి అదే విధంగా పత్తిపడి కాన్స్టిట్యూన్సీకి వెళ్తే జనసేన వాళ్ళు చోట్ల వాళ్ళు అంటున్నారు. పత్తిపడి కాన్స్టిట్యూన్సీకి వెళ్తే జనసేన వాళ్ళ చోట్ల వాళ్ళు అంటున్నారు. టీడీపీ మళ్ళీ ఆదరణతో లేదు, మాకు రెస్పాండ్ అవుతుంది చెప్పి వాళ్ళు అంటున్నారండి. అదే ప్రజెంట్ అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? అభివృద్ధి మట్టుకైతే ఇప్పటికైతే చాలా సూపర్ అండి. ఇప్పటికైతే బాగుందండి. ఇంకా పెరుగుతుంది ముందుకు వెళ్తుంటే. అయితే పిఠాపురం ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో అనుకుంటున్నారు ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత? మాకైతే 30 సంవత్సరాల దాకా తిరిగి అనుకుంటున్నాం అండి. ఇంకా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు పిఠాపురాన్ని? పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో అభివృద్ధిగా ముందుకి చేస్తున్నారండి. అంతేకాదు ఇంకో సమస్య ఏంటంటే ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ఈ ఎదర పాకలు ఉన్నాయి కదండి, గోర్స్ గేట్ దగ్గర అక్కడ పాకల చివరి నుంచి చివరి వరకు చాలా మందికి స్థలాలు లేవండి. అయితే వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చారు అక్కడ. ఆ విషయంలో కూడా మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మరి అన్న ఇంకా ఎంతో కూడా అభివృద్ధి మాకు చేయడానికి సిద్ధపడుతున్నారు. చాలా అభివృద్ధి చేశారు. మరి అన్న వస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ఎండ కాసినా కూడా మాకు ఎండగా కూడా లేదు, అన్నయ్య వస్తున్నాడని అన్ని కోసం వెయిట్ చేస్తున్నాం. ఎండలో ఉన్నారు, మళ్ళీ మీరు దివ్యాంగుల్లాగా అనిపిస్తున్నారు. అవునండి, అవునండి. ఈ ఎండలో ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ గారి అంటే అభిమానం అండి, చాలా అభిమానం అండి. అన్ని కోసం మేము ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. అందుకని మేము అన్ని కోసం ఎండ కూడా కాదండి, ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు మీరు 1.5-2 గంటల నుంచి ఎదురు చూస్తున్నారు. అవునండి, చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నామండి. అన్నీ వస్తాడండి. ఓకే అండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది పిఠాపురం అనుకుంటున్నారు? ఇంకా ఏ విధంగా అంటే మాకు కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయండి, ఇంకా ముందుకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి. అయితే కొంతమంది ఏమన్నారంటే ఇక్కడ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు అంటున్నారు. లేదండి, అలాంటిది ఏమీ లేదండి. ఆయన అందుబాటులో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కటి దగ్గరుండి చేస్తున్నారండి. అది కొంతమంది అపోహ అండి, అంతే, అంతకంటే ఏమీ లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి, ఇక్కడ దేనికోసం ఎదురు చూస్తున్నారు మీరు? చాలాసేపు ఎండ అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో చూద్దామని వచ్చామండి. ఎప్పుడు చూడలేదండి కళ్యాణ్ గారు? ఎప్పుడు చూడలేదండి. అంటే యాత్రలో చూస్తామండి, ఇప్పుడు రాజకీయాల్లో చూడలేదండి, ఇప్పుడు చూద్దామని. ఎక్కడి నుంచి వచ్చారు? కందరా నుంచి వచ్చామండి. కందరా నుంచి వచ్చారా? అవునండి. ఏంటి కందరా నుంచి పిఠాపురం కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారా? కళ్యాణ్ కదండి, హాస్పిటల్ గాని వచ్చారు. హాస్పిటల్ గాని చూసి ఇంకా కళ్యాణ్ గారిని చూస్తారా? అయితే మరి అభివృద్ధి ఎలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? బాగా చేస్తున్నారండి. ఏం చేశారండి అభివృద్ధి? అదే రాజకీయం వాళ్ళకి తెలుస్తుందండి, మాకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందండి. మీరు సినిమా పరంగా ఇష్టమా లేదా రాజకీయంగా? రాజకీయం అన్నా ఇష్టం అండి, సినిమా అన్నా ఇష్టం అండి. చెప్పండి, ఎండలో వచ్చారు ఏంటండి? దేనికోసం వచ్చారు ఎండలో? ఏంటి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? సినిమాలో చాలా. ఏ సినిమాలు చూసారు కళ్యాణ్ గారి? అన్ని రకాల సినిమాలు చూసారు. మీకు ఇష్టమైంది ఏంటి సినిమా? ఏ సినిమా ఇష్టం మీకు? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అయితే మరి ఇప్పుడు ఎండలో మరి ఉన్నారు, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇక్కడండి, పిఠాపురమేనా? మరి ఎండలో చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నారు. చూడాలి కదండి, అందరూ ఎలా చూస్తున్నాం, మేము ఎలా చూస్తాం. అయితే ఇప్పుడు కళ్యాణ్ గారు హెలికాప్టర్ లో దిగుతారు కదా, మీకు కనిపిస్తారు అనుకున్నారా? అదే ఇక్కడ కనపడరా? చెప్పండి, ఎలా జరుగుతుందండి అభివృద్ధి ఇక్కడ? బాగానే ఉంది. చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నట్టున్నారు కళ్యాణ్ గారిని చూడడానికి అండి? అవునవును, ఎండలో కూడా ఎదురు చూస్తున్నారు. చూస్తున్నాం మరి.
అంటే ఏం అభివృద్ధి చేశారనుకుంటున్నారు పిఠాపురానికి? ఆసుపత్రి ఒకటి, తర్వాత పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి పెట్టారు. ఇంకా చాలా చేస్తున్నారు నియోజకవర్గానికి. ఎలా ఉందనుకుంటున్నారు ఇక్కడ అభివృద్ధి? బాగానే ఉందని అనుకుంటున్నారు ప్రస్తుతానికి. ఓకే. ఎక్కువగా రావట్లేదు, చూడట్లేదనే టాక్ ఉంది ప్రజల్లో. అందరూ అదే అంటున్నారు, కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదని. కానీ ఉండడం సాధ్యం కాదు కదా. సాధ్యం కాదు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు కదా, అక్కడ అది చూసుకోవాలి. ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధికి పనిచేయాలి. ఇంకా చేయవలసింది ఉంది. ఇంకా టైం ఉంది కదా, ఎంతో టైం అవ్వలేదు కదా. మిగిలిన టైంలో అన్ని పూర్తి చేస్తారని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అండి మీకు? ఎంతలో కూడా ఎదురు చేస్తున్నారు? అభిమానం. నేను కూడా రిప్రజెంటేషన్ తీసుకొచ్చాను ఇద్దామని. ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం అయితే ఇక్కడ రక్షబండి అనౌన్స్ చేశారు, అది లేదు, క్యాన్సిల్ అయిందట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, అందుకని ఎర్లీగా వచ్చాం కదా అని ఉండిపోయాము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఎలా జరుగుతుందండి అభివృద్ధి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో? పిఠాపురం అభివృద్ధి ఎన్నడూ లేని ఇంత విధంగా జరుగుతుందండి ఇప్పుడైతే. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అంటే నాకు తెలిసి ఒక 3 ఎమ్మెల్యేలు చూసాను ఇప్పుడు వరకుని. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కానీ ఇప్పుడు వచ్చి ఎవరు చేయలేదంట అభివృద్ధి. ప్రతి కింద అదే అంటే సాధారణ మానవుల కానించి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరు కూడా పొగడతో ముంచేస్తున్నారండి. అయితే అభివృద్ధి బాగానే చేస్తున్నారు, కానీ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఒకటి అనుకోలేదు సార్, అంటే కళ్యాణ్ గారు అందుబాటులో ఉండాలంటే కుప్పంలోని ఈయన చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉండలేరు. అలాగనే అక్కడ కడప ఆయన కాన్స్టిట్యూన్సీ కూడా గుర్తులేదు అనుకోండి. జగన్ గారు అందుబాటులో ఉండలేరు. ఎందుకంటే ఈయనకున్న పదవి అలాంటిదండి. ఈయన తీసుకున్న ఇంచుమించుగా 5-6 శాఖల నుంచి అన్ని కూడా చూసుకుని రావాలంటే ఎప్పుడు పిఠాపురాన్ని కూర్చోవాలంటే కష్టం అండి. కానీ ఆయన లేకపోయినా అంటే నిండుగా పనులు జరుగుతుందా లేదా, పిఠాపురం కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద అభివృద్ధి జరుగుతుందా లేదా అని చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ ప్రజలు. ఇప్పుడు మాకు కళ్యాణ్ గారు రాలేదనే ఉద్దేశం కానీ ఎప్పుడు ఎవరో ఏం అనలేదు. మీకు తెలిసే ఉంటే చూడండి. అయితే నాయకుల మధ్య సమన్వయం లోపించింది అనేది కూడా ప్రధానంగా అనిపిస్తుంది. నాయకుల మధ్య సమన్వయ లోపం అనేది ప్రతి పార్టీలోనే ఉండేదండి. గ్రూపులు లేకుండా ఏ రాజకీయ పార్టీ లేదండి. అది ఎవరికైనా తెలిసిందే. నేను ఇప్పటికీ కూడా త్వరపడి చెప్పగలనండి, ప్రతి పార్టీలోని గ్రూపులు ఉన్నాయండి. కానీ ఆ గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ నియోజకవర్గం వరకు, కూటమికి సంబంధించి కానీ విత్ ఇన్ పార్టీ కానీ అని ఇది ప్రధానంగా ఇక్కడ గ్రూప్ రాజకీయాలు అనేసి ఎక్కువ ఉన్నాయని ఎందుకంటారంటే అండి, ప్రస్తుతం నడిచేది కూటమి కాబట్టి 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలో సమన్వయ లోపం అనేది ఎంతో కొంత జరుగుతూనే ఉంటది, కంపల్సరీగా జరగకుండా ఉండదు. కానీ దీనికి ఆద్యం పోయడానికి వెనకాల నుంచి కొన్ని గ్రద్దలు కాసి కూర్చొని ఉంటాయండి. అయితే ఇదంతా కూడా సమసిల్లిపోద్ది అనుకుంటున్నారా? కంపల్సరీగానండి. ఇవన్నీ సర్దుబాటు అవుతాయండి. అంటే ఇప్పుడే కదా మొదలైందండి, కంగారు లేదు, ఇప్పుడే మొదలైంది. బండి స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా పరుగులు పెడతా ఉన్న టైంలో అన్ని సర్దుకుంటాయండి. ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్ లో పిఠాపురం అనుకుంటున్నారు? పిఠాపురం నేను అనుకున్నది అంటే మరీ న్యూయార్క్ లెవెల్లో పోల్చినాను కదండి, స్టేట్ లో మాత్రం నెంబర్ 1 అని పోల్చు కదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా పిఠాపురం ప్రజల అభిప్రాయం. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.